హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వంకాయ టమాటోతో రోటీ పచ్చడిని చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారండి. రుచి అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి మీరు రైస్లోనే కాకుండా టిఫిన్లో కూడా తినొచ్చండి. ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్లో కూడా తినొచ్చు. ఇలా మీరు పచ్చడి చేసుకుంటే గనక ఎంత అన్నం తింటున్నారో కూడా తెలియదండి. రుచి అంత అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరి చాలా సింపుల్గా ఉండే ఈ టమాటో వంకాయ రోటీ పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 400 గ్రామ్ వంకాయలను తీసుకున్నానండి. బాగా శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు 7 నుంచి 8 తీసుకున్నానండి. ఇలా తుంపేసి వేయాలి. ఒకవేళ మీ టేస్ట్ని బట్టి మీ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిరపకాయలను ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసి వంకాయ ముక్కలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వంకాయ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. వంకాయను మూత పెట్టేసి ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, వంకాయ చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. చాలా బాగా తొందరగా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి వంకాయలను. ఇప్పుడు దీంట్లో నేను మీడియం సైజు 3 నుంచి 4 టమాటోలు తీసుకోవాలండి. కట్ చేసి ఇదే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. టమాటోని కూడా ఇలా మూత పెట్టేసి సాఫ్ట్గా ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక రోల్ తీసుకున్నానండి. దాంట్లో నేను ఇలా వెల్లుల్లి 8 నుంచి 9 పొట్టు తీయకుండా వేసి దంచుకోవాలండి. ఇప్పుడు ముందుగా దీంట్లో ఫ్రై చేసుకున్న గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఇట్లా రోట్లో వేసి దంచడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు ఇలా రుబ్బడము కష్టం అనిపిస్తే మీరు మిక్సీలో కొంచెం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకున్నా కూడా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ 10 నుంచి 12 దాకా వేసుకోవాలి. బాగా వాష్ చేసి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇంతకుముందు కూడా వంకాయలో ఉప్పు వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. చూడండి, ఇలా బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిన్న ఆనియన్ 4 నుంచి 5 తీసుకొని అవి కూడా రుబ్బుకోవాలి. చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి మెత్తగా. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో చిన్న లెమన్ సైజ్ చింతపండు కూడా బాగా వాష్ చేసి వేసుకొని దాన్ని కూడా బాగా రుబ్బుకోవాలి. ఇలా దంచుకోవాలి బాగా. చూడండి, ఇలా మెత్తగా అయ్యే వరకు రోట్లో దంచుకోవాలి. దీనివల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా చాలా బాగా వస్తుందండి. తిన్న కొద్దీ అన్నం తినాలనిపిస్తుందండి. రుచి అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కలంజీ సీడ్స్ 1/2 టీ స్పూన్, ఆనియన్ సీడ్స్ అంటారండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా వస్తుంది. పచ్చడిలో కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇక్కడేమో వెల్లుల్లి 5 నుంచి 6 పొట్టు తీసేసి వేసుకున్నాను. ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకేమో 10 నుంచి 12 దాకా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం రుబ్బుకున్న ఈ వంకాయ టమాటో పచ్చడి దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా రుచి బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం టిఫిన్లో చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశలో దేనిలో తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా వేడి వేడి అన్నం తీసుకుని దాంట్లో వేసుకుంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి. రుచి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. రుచి అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది.
చూడండి చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత బావుంటది. దాని స్మెల్లు చాలా బా వస్తదండి. దాంట్లో పచ్చిమిరపకాయలు అవి వేసినా గాన దాని రుచి అద్భుతంగా ఉంటది. మీరు గూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.